అందరికీ నమస్తే అండి. ఇప్పుడే మేము మా ఫామ్ ల్యాండ్కి చేరుకున్నాము. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ రోజు సాయంత్రం టైంలో చాలా మంచి వాతావరణంలో ఈ ఫామ్ ల్యాండ్కి రీచ్ అయిన తర్వాత ఎంతో చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ ఫామ్ ల్యాండ్ లో మనం ఏమి స్పెషాలిటీస్ ఇస్తున్నాం, ఏమేమి చెట్లు మనం నాటేసి ఇక్కడ ఎంతవరకు మనం ఇవ్వబోయే ఎనిమిటీస్ లో ఎంతవరకు వర్క్ జరిగింది చెప్పడానికి నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము. అరేంజ్మెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ సైట్ యొక్క డెవలప్మెంట్స్ మీకు చూపించబోతున్నాము ఈ వీడియోలో. ఈ వెంచర్కి మేము ఇంటర్నల్ గా 30 feet అండ్ 40 feet ప్రొవైడ్ చేస్తున్నాము. ఎంట్రన్స్ దగ్గర మనకు ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఆర్చ్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్లో నుంచి వచ్చిన తర్వాత క్లబ్ హౌస్ దగ్గర కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్చ్ డిజైన్ చేసేసి ఎగ్జిట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ వెంచర్కి ఎంట్రన్స్ రోడ్డుతో పాటు ఈ వెంచర్కి టోటల్గా 30 and 40 feet రోడ్లతో మనము ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ వెంచర్కి చుట్టూ కాంపౌండ్ వాల్ 6 feet కాంపౌండ్ వాల్ తోటి కంప్లీట్గా కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఎన్మిటీస్ ఇచ్చే ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది, దీని తర్వాత గజీబా వస్తుంది, తర్వాత వచ్చేసి మండువా హౌసెస్ వస్తుంది, తర్వాత క్లబ్ హౌస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బార్ అండ్ రెస్టారెంట్, జిమ్, స్పా, ప్లే ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏదైనా ఒక కస్టమర్ మనకు ఒక 605 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే ఒక 24 ట్రీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 24 ట్రీస్లో మ్యాక్సిమంగా కోకోనట్ ట్రీస్, మ్యాంగో, ఆవకాడ్, లెమన్, నేరేడు, పనస, డిఫరెంట్ ఆల్మోస్ట్ 8 వెరైటీస్ ట్రీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 8 వెరైటీస్ ప్రతి ప్లాట్లో మేము ఆల్రెడీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. టైప్ ఆఫ్ ట్రీస్ అన్నాం కదండి, ఇది కోకోనట్ ట్రీ ఒకటి. 8 ఆఫ్ ట్రీలో సెకండ్ ట్రీ అండి మ్యాంగో ట్రీ మనము ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇది లెమన్ ట్రీ, ఇక్కడ మనం ఆల్రెడీ ప్లాంటేషన్ చేశాము. అవకాడో అండి, ఇది సపోటా ట్రీ అండి. ఫ్రూట్ అనేది మనం ఇక్కడ ఐదో ట్రీ కింద మనము చూపిస్తున్నాము. నేరేడు చెట్టు అనేది మనము ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ప్లాట్ కి మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం మన వెంచర్ లో బోర్ దగ్గర ఉన్నాండి. ఈ వెంచర్ కి వాటర్ సప్లై మొత్తం ఈ బోర్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ 4 inches వాటర్ వస్తుంది. ఇది చాలా వాటర్ ఈ ఏరియాలో చాలా పుష్కలంగా వాటర్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ చాలా మంచిగా ఉంది. ఈ యొక్క బోర్ ద్వారా ఈ వెంచర్ మొత్తానికి వాటర్ సప్లై అవుతుంది. చాలా మంచిగా వాటర్ వస్తుంది. ఈ మోటార్కి మనం 3 phase కరెంట్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ల్యాండ్లో ఆల్మోస్ట్ 3 ట్రాన్స్ఫార్మర్స్ మనకు ఉన్నాయి. ఈ 3 ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ వాటర్ అనేది పుష్కలంగా అన్ని సప్లై అనేది చాలా బాగా నడుస్తుంది. సో ఎలాంటి ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఈ యొక్క వెంచర్కి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో మనం లైవ్లో ఎలక్ట్రిసిటీ 3 phases కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ వెంచర్కి రేపటి రోజు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ అలాంటిది లేదండి. ఈ వెంచర్లో ఇప్పుడు ఆల్రెడీ మా ఈ వెంచర్లో మనం డెవలప్ చేసే ట్రీస్ గురించి చెప్పామండి. అదేవిధంగా ఇక్కడ మనం చాలా మంచి వాతావరణంలో ఈ చెట్లు అనేది మనం పెంచడం జరుగుతుంది. ఈ వీక్ అంతా మనం ఎన్నో ప్రెజర్తో ఎంతో కష్టపడి మనము వీక్ అంతా కష్టపడతాము. ఈ వీక్లో 2 week ఒకసారి మనకి ఇలాంటి వాతావరణంకి వస్తే డెఫినెట్గా మీకుండే స్ట్రెస్ కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, కంప్లీట్గా ఈ వాతావరణంకి వచ్చి 100% మనకు రిలీఫ్ అవుతుంది. డెఫినెట్గా వీక్లీ కాకపోయినా 2 weeks ఒకసారి మనకి ఒక ప్లాట్ ఉంటే మన ఫ్యామిలీతో వచ్చి ఇక కల్టివేషన్తో పాటు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మనము ఉండి ఒక ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఇట్లో గోకులం మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.